నమస్తే, నా పేరు కళ్యాణ్ తెనటి. చాలామంది ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ ప్లాట్లో కన్స్ట్రక్ట్ చేయాలి, దాంట్లో నేను ఇల్లు కట్టుకోవాలి, ఇండిపెండెంట్ హౌస్ కట్టాలి, అపార్ట్మెంట్ నిర్మించాలి. ఇలా ఉన్నప్పుడు ఎలాంటి ప్లాట్ కావాలని డౌట్ వస్తుంది. ఇది ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో కాదు. కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ప్లాట్ ఉంది నా దగ్గర, ఒక ప్లాట్ కొనాలా వద్దా, ప్లాట్ కొనుక్కుని కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి అనే దానిపైన చెప్తున్నా. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎండ్ వరకు చూడండి. ప్లాట్ అనేది కంపల్సరీ, ఇది చాలా కష్టం, దొరకదు. చాలా అది మీరు అమౌంట్ కోల్పోతే తప్ప ఇలాంటి బంగారం దొరకదు మీకు. ఎప్పుడూ ప్లాట్ స్క్వేర్ అయినా రెక్టాంగిల్ అయినా ఉండాలి. స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఉండాలి. ఇది ట్రయాంగిల్ పనిచేయదు, సర్కిల్ పనిచేయదు. రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ రెండు షేప్లో ఉండాలి. అప్పుడే మనం ప్లాట్ని కరెక్ట్గా కన్స్ట్రక్ట్ చేయగలుగుతాం. సెకండ్ మేజర్ పాయింట్, ఆ ప్లాట్ ఎక్కడుంది, ఆ ప్లాట్ పరిసరాల్లో ఏమైనా నెగిటివ్ జోన్స్ ఉన్నాయా లేదా ఇది చూసుకోవాలి. ఆ ప్లాట్కి ఏమైనా వీధిపోటు ఉందా చూసుకోవాలి. ఆ ప్లాట్కి వేరే ద్వారాలు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. అంటే రోడ్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో ఏ డోర్ ఉంది, ఏ ఎంట్రన్స్ ఉంది, వే ఏది ఉంది, దానికి వేరే ఒకటి అంటే ఈస్ట్ డోరు, ఈస్ట్ ఎంట్రన్స్, ఈస్ట్ రోడ్డు, వెస్ట్ ఎంట్రన్సు, నార్త్ సౌత్ కాంప్లిమెంటరీ చేస్తున్నాయా లేదా చూసుకోవాలి. అది కాకుండా ఆ ప్లాట్లో ఎవరు మీకు అమ్ముతున్నారు, ఈ ప్లాట్ ఎంతమందికి ఆల్రెడీ అమ్మారు, ఈసీ చెక్ చేస్తే తెలుస్తుంది కదా, ఎంతమందికి అమ్మారు, ఎందుకు అమ్ముతున్నారు, దాని వాల్యూ కొన్న నుంచి ఇప్పటి వరకు పెరిగిందా, గ్రోత్ ఎంత ఉంది. ఓకే, ఎందుకంటే ఆ ప్లాట్ నిజంగా బాగుంటే కొన్నవాడు వెంటనే అమ్మడు. ఆ ప్లాట్ నిజంగా బాగుంటే కొన్నిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎక్కువ బాలేకపోతే ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. ఆ ప్లాట్ బంగారం అనుకోండి, అది ఎవరు అమ్మరు. ఓకే, అందుకే ఈ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. నిజంగా రియల్గా ఎప్పుడో కొన్నారు, ఎప్పుడో వాళ్ళ తాతలు కొన్నారు, ఆర్ రీసెంట్గా కొని మళ్ళీ అమ్ముతున్నారు, ఏదో రీజన్ తెలుస్తుంది మీకు, అది నోట్ డౌన్ చేసుకోండి. అది కాకుండా ఈ ప్లాట్ అనేది ఎంట్రన్స్ ఏది ఉంది, ఈస్ట్ ఎంట్రన్సా, నార్త్ ఎంట్రన్సా, సౌత్ ఎంట్రన్సా, వెస్ట్ ఎంట్రన్సా, ఇది మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఈ ప్లాట్ మీ పేరు పైన తీసుకున్నారా, స్పౌస్ పేరు పైన తీసుకున్నారా, ఇది ఒకసారి గమనించండి. వాళ్ళకి జాతకంలో ఆ ప్రాపర్టీ ల్యాండ్ లార్డ్ కుజుడు స్ట్రాంగ్ ఉంటే వాళ్ళ పేర ప్రాపర్టీస్ పెట్టచ్చు. ఒకవేళ లేదండి ప్లాట్ తీసుకున్నాం, ప్రాపర్టీ తీసుకున్నాం, అది లీగల్లో లిటిగేషన్లో ఉంటుంది, ఒకవేళ ప్రాపర్టీ తీసుకున్నామండి, ప్లాట్స్ తీసుకున్నామండి, కానీ అది లిటిగేషన్లో ఉన్నాయి అంటే ఒకటి గ్రహించండి, కుజుడు సరిగ్గా లేడు అక్కడ. జాతకంలో కుజుడు వ్యయం ఉండొచ్చు, అలా వేరే కారణాలు కూడా చాలా ఉండొచ్చు. అందుకే వాస్తు కాకుండా జాతక పరంగా కూడా చూపించుకుంటే మీకు ప్లస్ అవుతుంది. ఈ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో ఉత్తమమ్మగా ఎప్పుడు ప్రిఫర్ చేసేది ఈస్ట్ ఎంట్రన్స్, సెకండ్ నార్త్ ఎంట్రన్స్. ఒకవేళ ఇది కుదరకపోతే వెస్ట్ ఎంట్రన్స్ వెళ్ళచ్చు. సౌత్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అది బిజినెస్కి, అంటే హోటల్ బిజినెస్ కానీ వేరే అంటే వర్కర్స్ వర్క్ అవుతూ ఉండాలి, అక్కడ పని అవుతూ ఉండాలి. సౌత్ ఎంట్రన్స్ ఒకవేళ తీసుకున్నారంటే అక్కడ నిరంతరం పని అవుతూ ఉండాలి. అంటే ఫ్యాక్టరీస్ కానీ, మిషన్ రన్ అవ్వడం కానీ, పాల ఫ్యాక్టరీ కానీ, ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ కానీ, ఏదైనా వర్క్ అయ్యే రొటీన్గా డిఫాల్ట్గా వర్క్ అయ్యే ప్లేస్లో ఉత్తమం ఎంట్రన్స్ ఉన్న సౌత్ ప్లాట్ చాలా మంచిది. అది వర్క్ అయితే తప్ప మనీ రాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ ఈస్ట్ నార్త్ అనేది కంపల్సరీ చెప్పాను, ఎప్పుడు దానికే ప్రిఫర్ చేయండి. ఒకవేళ అది కుదరకపోతే మీరు వెస్ట్ సైడ్కి వెళ్ళచ్చు. మనకి సౌత్ వెస్ట్ ఎప్పుడు 90 డిగ్రీలు ఉండాలని చెప్పాం కదా, అంటే అది కరెక్ట్గా లైన్లా ఉండాలి. అక్కడ ఒక ఇంచు అటు ఇటు ఉండకుండా ఎగ్జాక్ట్గా 90 డిగ్రీలు ప్లాట్ చేయించుకోవాలి. మనం మ్యాప్ వేయించినా సరే, అంటే ఇంజనీర్తో కన్స్ట్రక్షన్ మ్యాప్ వేయించినా సరే, ఎస్పెషలీ సౌత్ వెస్ట్ కార్నర్కి 10 సార్లు వెళ్ళాలి, 10 సార్లు చెక్ చేయాలి. ఆ లైన్ ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ఉందా యాంగిల్ చెక్ చేసుకోవాలి. అది మ్యాండేటరీ. ఇది ఒక్కటే మ్యాండేటరీ, చాలా ఇంపార్టెంట్. ఇది 1 ఇంచు అటు కానీ 1 ఇంచు ఇటు కానీ తీసుకోకూడదు. సౌత్ని ఎక్స్టెండ్ అవ్వకూడదు,
వెస్ట్ కూడా ఎక్స్టెండ్ అవ్వకూడదు. అంటే ప్లాట్ ఇలా ఉందనుకోండి, ఇటు సైడ్ తీసుకోకూడదు. వాళ్ళని అంటే ఒకవేళ ఛాన్స్ ఉంటే రూపాయి ఇచ్చేసి దాన్ని కట్ చేసేసుకుని మీ పేరు లేకుండా చేసుకోవాలి తప్ప, దొరికింది కదా అని ఆక్యుపై చేశారా చాలా దారుణాలు జరుగుతాయి. చాలా డేంజర్ అది. హెల్త్ ఇష్యూస్ వస్తాయి, చాలా ఉన్నాయి దానికి ఎఫెక్ట్స్. ఓకే, ఇదొక్కటే కాకుండా ఈస్ట్ అండ్ నార్త్ ఉత్తమంగా ఉండాలి. అది ఎక్స్టెండ్ అయితే ఇంకా మంచిది. ప్లాట్ స్క్వేర్లో రెక్టాంగిల్ ఉన్నా ఒకవేళ అది దాటి ఆ రెక్టాంగిల్ స్క్వేర్ నుంచి ఎక్స్టెండ్ అయ్యి ఈస్ట్ నార్త్ ప్లాట్ కనెక్ట్ అయిందనుకోండి, అదృష్టం. దొరకదు, దొరికితే తీసేసుకోండి. రీసెంట్గా ఒక ప్లాట్ చూశాను. వాళ్ళు ఏంటంటే టేబుల్ కన్సల్టేషన్ కాకుండా వాట్సాప్లో పంపించేస్తారు. ఆ ప్లాట్ కొనాలా వద్దా వాళ్ళకి కొంచెం అడ్వాన్స్ ఇవ్వాలి. ఆ ప్లాట్ ఎంత గోల్డ్లా ఉందంటే కరెక్ట్ ఇప్పుడు నేను చెప్పిన ఈస్ట్ నార్త్ ఎక్స్టెండ్ అయ్యి ఉంది. నేను ఓకే బాగుంది అని చెప్పా. తర్వాత వాస్తు తీసుకెళ్ళిన తర్వాత దాన్ని ఇంకా డీటెయిల్ చూస్తారు. ఫస్ట్ కన్ఫర్మ్ చేయాలి కాబట్టి ఇనీషియల్గా కన్ఫర్మేషన్ కోసం ఈస్ట్ నార్త్ ఎక్స్టెండ్ ఉన్న గోల్డెన్ ప్లాట్లు వాళ్ళు సాధించారు. నాకు నమ్మకం ఏంటంటే ఆ ప్లాట్ తీసుకున్న తర్వాత వాళ్ళ పేరు పైన రిజిస్టర్ అయిన తర్వాత అది ఎవరు ప్లాట్ తీసుకుంటారో, ఆ ఫ్లాట్స్ ఎవరు కొంటారో, దాని బిజినెస్ కోసం ప్లాన్ చేస్తాం, వాళ్ళకి అదృష్టం పడుతుంది. అది కరెక్ట్ వాస్తు ప్రకారం కడతారు. అది ప్లాటే అదృష్టం. ఎవరి పేరు పైన రిజిస్టర్ అవ్వగానే వాళ్ళకి ప్లస్ అవుతుంది, వాళ్ళకి మనీ మూమెంట్ బాగుంటుంది, వాళ్ళకి ఇంకో ప్లాట్ మంచి ప్లాట్ కొనే అదృష్టం కలుగుతుంది. ఇది జరుగుతుంటుంది. సో అందుకే ఈస్ట్ నార్త్ ఎక్స్టెండ్ అయిన ప్లాట్ చాలా ఉత్తమం. అది కాకుండా ఈస్ట్ నార్త్ కార్నర్కి డ్రైనేజ్ సిస్టమ్ కనెక్ట్ అయి ఉండాలి. అంటే వాటర్ ఫ్లో అల్టిమేట్గా వాటర్ క్లీన్ అయింది, చేయి కడుక్కున్నాం, స్నానం చేసాం, ఆ వాటర్ అంతా ఫైనల్గా ఇక్కడికే వచ్చి చేరాలి. ఎక్కడ చేరాలి? నార్త్ ఈస్ట్ కార్నర్కే చేరాలి. ఎప్పుడు సౌత్ వెస్ట్ ఏదుందో అక్కడ బాగా బరువులు పెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే ర్యాక్స్ పెట్టుకోవచ్చు. ఇలాంటివన్నీ చేసుకుంటే మీకు ఆ ప్లాట్ కన్స్ట్రక్షన్కి, ఆ ప్లాట్ నిర్మించడానికి మీకు చాలా సపోర్ట్ దొరుకుతుంది. అండ్ మీకు అనుకున్న పనులు కూడా చాలా ఈజీగా అయిపోతుంటాయి. అదొకటే కాకుండా ఒకవేళ మీకు కుదిరితే బ్రహ్మస్థానం ఓపెన్ చేయడం చూడండి. అది చేస్తే మీకు చాలా స్పేస్ వేస్ట్ అయిపోతుంది, మీకు ఖర్చు తక్కువ అవుతుంది, అంటే కన్స్ట్రక్షన్ ఏరియా తక్కువ అవుతుంది, కానీ మీరు చాలా ఎక్కువ స్పేస్ వదిలే ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్కువ ప్లాట్ ఉంది, నాకు ఇండిపెండెంట్, నేను మా వైఫ్ ఆర్ సో అండ్ సో తక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాం, నాకు మంచి ప్లాట్ దొరికిందంటే నన్ను నమ్మండి, సౌత్ వెస్ట్ కార్నర్కి ఎక్కువ కన్స్ట్రక్ట్ చేసి ఈస్ట్ నార్త్ వదిలేయండి. అక్కడ మీరు చిన్న పర్ణశాల వేసుకోవచ్చు, ఆవును పెంచుకోవచ్చు, చాలా వేరే యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఓకే, అది కాకుండా ఈస్ట్ నార్త్ చాలా లైట్గా ఉండాలి. నిజంగా చెప్పాలంటే థర్మోకాల్తో కట్టేయాలి. ఓకే, అంత లైట్గా ఉంటే మీకు ఆ ఇంటికి రాగానే ప్రశాంతత తన్నుకుంటూ మీతోనే ఉంటుందంట. అది వదలదు మిమ్మల్ని, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అటు సైడ్ మొక్కలు వేసేస్తారు, వేయకూడదు. ఈస్ట్ నార్త్ కార్నర్ ఉంది కదా ఉత్తమం, ఆ ఏరియాలో మొక్కలు పెంచకూడదు, దాని పక్కన పెంచుకోవచ్చు. ఓకే, అండ్ తులసి కోట ఎక్కడ పెట్టాలంటారు? తులసి కోట సౌత్ వెస్ట్లో పెట్టండి. ఓకే, ఈస్ట్ కార్నర్కి నార్త్ కార్నర్కి వెయిట్ పెట్టకూడదు. ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ పెట్టుకుంటే ఆ ప్లాట్ కన్స్ట్రక్షన్ సెలెక్షన్ చాలా బాగుంటుంది. ఇది పెట్టిన తర్వాత ఈ ప్లాట్లో కన్స్ట్రక్షన్ బోర్ కరెక్ట్ పాయింట్ వేసి, రైట్ పిల్లర్ వేసేసి, కరెక్ట్ స్టేబిలిటీ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చి, కింద ఏమైనా రత్న సంపుటి బెడ్ ఇచ్చి రత్నాలతో ఏమైనా బెడ్డింగ్ ఇస్తే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. కొన్ని యంత్రాలు సజెస్ట్ చేసి పెట్టి, అంటే వాల్ లోపల కొన్ని తలిస్మాన్లు పెడతారు, అంతా సూర్యోపాసనకు సంబంధించింది. ఆ తలిస్మాన్ పెట్టుకుంటే మనకి అల్టిమేట్గా ప్రశాంతత కలగాలి, మనకి అల్టిమేట్గా ప్రశాంతంగా నిద్రపోవాలి. సమస్యలు వస్తాయి, వచ్చిన తర్వాత దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు కలగాలి. ఇవి వాస్తు ద్వారా, ఇది రైట్ ప్లాట్ డైమెన్షన్ ద్వారా దీనికి సొల్యూషన్ దొరుకుతుంటుంది. వాస్తులో ఏ ప్లాట్ తీసుకోవాలి అనే సమస్యకి ఈ వీడియో సమాధానం. ఓకే, ఇన్ షార్ట్గా చెప్పాలంటే ఈస్ట్ ఎంట్రన్సు నార్త్ ఎంట్రన్స్ చాలా మంచిది. ఎప్పుడు ఈ ప్లాట్ని కరెక్ట్ డైమెన్షన్లోనే ప్లాన్ చేయాలి తప్ప ప్లాట్ దొరికేస్తుందని సడన్గా కన్స్ట్రక్షన్ మాత్రం చేయకు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేశారనుకోండి, తర్వాత వాస్తు చూపించుకున్న తర్వాత దాన్ని డిస్మాండిల్ చేసి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఓకే, సో కంపల్సరీ వాస్తుని సరిగ్గా చూపించుకొని
ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్న వాస్తు అయినా నార్త్ ఎంట్రన్స్ ఉన్న వాస్తునైనా ఆ ప్లాట్ని కరెక్ట్గా వాస్తు ప్లానింగ్ వేసి ఇంజనీర్తో డబుల్ చెక్ చేసుకుని సౌత్ వెస్ట్ కార్నర్లో కరెక్ట్గా 90 డిగ్రీస్ వచ్చేలాగా దాన్ని ప్లాట్ కన్స్ట్రక్ట్ చేసి పిల్లర్స్ కరెక్ట్ లేపితే మీకు అంతా మంచి జరుగుతుంది. వాస్తు ప్రభావం రుచి చూస్తారు. మీరు గమనించండి, ఇది గుర్తుపెట్టుకోండి, 100% వాస్తు ఫాలో అయిన వాళ్ళకి అదృష్టం కలుగుతుంది. బేసికల్గా చాలా టఫ్ అది. ఎందుకంటే మనం ఇలా ప్లాట్ దొరికిందనుకోండి మన ఇష్టంగా కట్టుకోవచ్చు. అపార్ట్మెంట్స్ అయితే కొంచెం టఫ్. కానీ అపార్ట్మెంట్లో కూడా ఇప్పుడు అందరూ వాస్తు ఫాలో అవుతున్నారు. ఒకసారి వాస్తు సరిగ్గా చెక్ చేసుకున్న దాంట్లో వెళ్తే మీకు చాలా బాగుంటుంది. ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్నారు, దాంట్లో చెక్ చేసుకున్న చిన్న చిన్న మిస్టేక్స్ సెట్ చేసుకోవచ్చు. పర్మనెంట్ మిస్టేక్స్ ఉంటాయి, అక్కడి నుంచి మారచ్చు. థ్యాంక్ యూ సో మచ్.